మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల 2026 ఏ విధంగా కలిసి రాబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వేళకి కలిసి వస్తుంది? కర్కాటక రాశి వారికి 18 సెప్టెంబర్ 2026 సంవత్సరం వరకు కూడా మనకి ఈ యొక్క కుజుడు వ్యయంలో ఉంటాడు. అక్కడి నుంచి ఏం జరిగిందంటే మనకి 2 ఆగస్ట్ నుంచి 18వ తేదీ వరకు, సెప్టెంబర్ వరకు ఎలా ఉందో అలాగే జరుగుతుంది. ఆ తర్వాత నుంచి రిజల్ట్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఆదాయాలు బాగా పెరుగుతాయి 2nd, 3rd and 4th వీక్స్లో. సో కుజుడు నేచపెట్టి ఉచ్చస్థితుడైనటువంటి గురుతో కర్కాటక రాశిలో ఉంటాడు. దానివల్ల కొంతమందికి వివాహాలు అవ్వడానికి అవకాశం ఉంది, కానీ ముహూర్తాలు లేవు కాబట్టి పెట్టిన ముహూర్తాల్లో మిగతా క్యాస్ట్ వాళ్ళు చేసుకుంటారు, క్రిస్టియన్స్ మిగతా మతాలన్నీ. అలాగే ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి ఆరోగ్యం మానసికంగా ఆందోళన అనేటటువంటిది ఉంటుంది అష్టమ రాహు యొక్క దీని ప్రభావం వల్ల. అలాగే ఈ యొక్క శని వక్రించాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి అంత పెద్దగా బాగుండదు అనమాట. సో నెక్స్ట్ ఈ యొక్క రవి, బుధ, కేతువులు సింహరాశిలో ఉన్నారు. అందువల్ల ఆదాయాల్లో బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఎప్పటి వరకు 27th సెప్టెంబర్ నుంచి చక్కగా బుధ, శుక్రులు ఇద్దరు కూడా తులారాశిలోకి వస్తారు. అండ్ వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తులన్నీ కూడా వీళ్ళ తల్లిదండ్రులు అన్నీ ఇస్తారు. అలాగే భార్య భర్తల నుంచి వీళ్ళు ఒకళ్ళొకళ్ళు మెయింటెనెన్స్ కేసులు ఇలాంటివన్నీ వేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎక్కువగా కోర్టు కేసుల వాళ్ళే ఈ కర్కాటక రాశిలో ఉన్నారు. అలాంటి భరణాలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క మనకి ఈ రవి, బుధులు ఇద్దరు కూడా 18 సెప్టెంబర్ నుంచి బుధాదిత్య యోగం పడుతుంది వీళ్ళందరికీ కూడా. అందువలన ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి లాభాలు వీళ్ళకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి, సబ్సిడీలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి, గవర్నమెంట్ సీట్లు విద్యార్థులకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎవరైతే ఈ యొక్క R&B డిపార్ట్మెంటు, రైల్వేస్ ఇలాంటి వాటిల్లో మనకి ఈ యొక్క కాంట్రాక్టులు చేస్తారో అటువంటి కాంట్రాక్టులన్నీ కూడా వీళ్ళకి రావడానికి ఆ యొక్క బిల్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉంటాయి. ఆ బిల్స్ అన్నీ క్లియర్ అవడానికి అవకాశాలు ఉంటాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులకు ఏమీ కొదవ ఉండదు వీళ్ళకి ఎప్పుడు కూడా. కాకపోతే కాపురాలే సరిగ్గా ఉండవు. అండ్ వీళ్ళు దానికి కూడా పట్టించుకోరు వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు. చాలామంది ఏంటంటే మెయిన్గా మనకి ఈ యొక్క వర్క్ ఓరియంటేషన్కి ఎక్కువ వీళ్ళు వర్క్ మైండెడ్ పీపుల్ అనమాట. సో ఓరియంటేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సో ఇదొకటి. నెక్స్ట్ నిరుద్యోగుల పరిస్థితి వచ్చేసరికి వాళ్ళకి కొంతమందికి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది టెస్టులు పాస్ అవుతున్నారు, కానీ 1-2 మార్కుల దగ్గర మంచి ర్యాంక్స్ కోల్పోవడం అనేటటువంటిది జరుగుతుంది. 1కి 2 సార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం వీళ్ళకి ఏర్పడుతుంది. రైతులు వచ్చేసరికి వీళ్ళందరూ కూడా డౌన్ఫాల్ ఉంటుంది రైతులకి. కొత్తగా వీళ్ళకి ఏవైతే అప్పులు చేశారో ఆ అప్పుల్ని వీళ్ళు తీర్చలేకపోతారు. కాస్ట్లీ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా కొనిపడేస్తారు. సో బ్యాంక్ లోన్లు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ వాడేస్తారు, క్రెడిట్ కార్డులు అన్నీ కూడా. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు అందరూ వచ్చి వీళ్ళ మీద పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్నేహితులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అండ్ కుటుంబ అనుబంధాల దగ్గరకు వచ్చేసరికి వీకెన్ అవుతాయి. భర్త వాళ్ళంతా కూడా సరిగ్గా అర్థం చేసుకోరు. అత్తగారు, మామగారు వీళ్ళందరూ కూడా కొంచెం గొడవలు, కోర్టుల్లో కేసులు జరుగుతున్నాయి. కర్కాటక రాశి వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళ భర్తలు, మకర రాశి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరంటే క్వైట్ ఆపోజిట్ రాశి అనమాట. ఈ యొక్క మకర రాశి అని ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు కర్కాటక రాశి వాళ్ళకి హస్బెండ్స్ కింద కోర్టు కేసులు వేసుకున్న వాళ్ళు. అలాగే దూరపు ప్రయాణాలు అనేటటువంటివి వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా చేస్తారు. వీళ్ళు కొత్త బట్టలు కొంటారు అండ్ నూతన ఆభరణాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అండ్ సినిమా, రాజకీయాల్లోకి కూడా ప్రవేశం చాలామంది చేస్తారు. ఇటీవల యూట్యూబ్లో ఒక వీడియో చూస్తున్నాం మనం. మీరు ఏదైనా సరే సినిమాలో పిలుస్తున్నా, ఈ యొక్క షార్ట్ ఫిలిమ్స్ పిలుస్తున్నా, లేకపోతే ఏవేదో ఒకటి ఇలాంటి నాటకాలు ఇలాంటివన్నీ కూడా పిలుస్తుంటే తొందరగా టీవీ సీరియల్స్ తొందరగా వెళ్ళకండి, నాకులాగా నష్టపోతారని పాపం ఒక అమ్మాయి చెప్తుంది. వీళ్ళంతా కమిట్మెంట్లు ఉంటాయి వీళ్ళకి అని.
అందువలన ఇలాంటి ప్రమాదాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఇలాంటి వాటికి వెళ్ళకూడదు. వీళ్ళు సినిమా ఫీల్డ్లో మనం చాలా జాగ్రత్తగా సీనియర్స్ వాళ్ళు పాపం నష్టపోయినటువంటి వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ అనుభవాలు తెలుసుకోవాలి. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు గైడ్ చేస్తుంది, ఎన్ఆర్ఐలను పెళ్లి చేసుకోవద్దు, జాగ్రత్తగా చేసుకుంటే జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి అని. వీళ్ళు విదేశీ మోజులో ఏదో ఇండియాలో పెళ్లి కొడుకులు దొరకనట్టు, ఇండియాలో ఎవరో పెద్ద సంపాదించినట్టు, ఫారినర్స్ కావాలా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలా, ఎన్ఆర్ఐ అక్కడేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు జాబులు పోయి ఆల్రెడిస్తున్నారు లే ఆఫ్లు. సో ఇలాంటివన్నీ వద్దు అని చెప్పి పాపం షీ టీమ్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకొని సుఖంగా ఉండండి అని ఎప్పుడు డిపార్ట్మెంట్ చెప్పుతుంది. వీళ్ళు ఎక్కడంటారు జనం. కాబట్టి రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళకి పోస్టులు కావాలి. పోస్టులు కావాలంటే మన విజయ్లాగా ధైర్య సాహసాలు ఉండాలి, రిఫర్మేషన్స్ తీసుకురావాలి. ఉదయ్ స్టాలిన్ ఒక్క నిమిషంలో అరెస్ట్ చేసి తోసిపారేసాడు, ప్రభుత్వం పడిపోదా ఇవన్నీ ఏం ఆలోచించకుండా. మరి అట్లా ఉండాలా రిఫర్మేషన్స్? త్రిషాన్ అంటే ఊరుకుంటారా? మరి కాబోయే ముఖ్యమంత్రి ఆమె రానున్న కాలంలో. జయలలిత లెగసీని ఆమె కంటిన్యూ చేస్తుంది. మనం ఎప్పుడో చెప్పాం, ఇప్పుడు చూస్తున్నారు పాయిస్ గార్డెన్లో జయలలిత ఇళ్ళు కొండమైనా జయలలిత లాగే అవమానించడం. కరుణానిధి వంశస్థుడు వాడు ఉదయ్ స్టాలిన్ అన్నీ చూడండి. ఫ్యూచర్లో మనం 10 years ముందు మనం చెప్తున్నాం. ఆఫ్టర్ ఆల్ మామూలు మనుషుల జాతకాలు చెప్పడం ఎంత. కాబట్టి ఇవన్నీ కూడా కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పాం. ఇప్పటి వరకు మనం చెప్పిన వరల్డ్ కప్లు ఇవన్నీ వచ్చినాయి, 4 states ఐపీఎల్ మ్యాచెస్ అన్నీ కూడా మామూలు మనుషులకు మనం చెప్తుంటే అర్థం చేసుకోవాలి. కాబట్టి కామన్ ప్లాట్ఫారం మీద కొన్ని వేల మందికి, కొన్ని కోట్ల మందికి మనం చెప్పేది అప్లై అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా వేగుగా కాకుండా ఇంకా ఎగ్జాక్ట్గా, ఇంకా ప్రిసైజ్గా తెలుసుకోవాలంటే దే షుడ్ ఫర్నిష్ దేర్ డీటెయిల్స్. డేట్ ఆఫ్ బర్త్లు ఇవన్నీ తీసుకొని అపాయింట్మెంట్ చేసుకుంటే మన వాళ్ళు తప్పకుండా అరేంజ్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ మనం వీళ్ళకి మంచిగా మనం ఇంకా అక్యురేట్గా మనం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ఏన్షియంట్ వేదిక్ సైన్సెస్ని అలాగే మోడర్న్ ఫిజిక్స్ని మనం అప్లై చేసి నాసా లైవ్ రిపోర్ట్స్తో మనం అందరికంటే కూడా విభిన్నంగా మనం జాతకాలు చెప్తాం. కాబట్టి కాస్త ప్రిసైజ్గా అక్యురేట్గా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా మనకి ఆకస్మిక ధనలాభాలు కూడా ఉన్నాయి. నాయన గురుగారు, ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళు ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి, ఎలాంటి పరిహారాలు చేయాలంటారు? వీళ్ళందరూ కూడా తమిళనాడులో ఉన్నటువంటి లలిత అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలి. లలిత సహస్రనామాన్ని మనం వీళ్ళు చదువుకోవాలా. అండ్ ఈ యొక్క మంత్రాలు అనేటటువంటివి మానిటరీగా, ఇప్పుడు డబ్బుల పరంగా వాళ్ళకి ఆదాయం కావాలనుకోండి, యక్షిణి సాధన చేసుకోవాలి వీళ్ళు. మనం వాళ్ళు చేస్తే మనం మంత్రం ఇస్తాం వాళ్ళకి. మామూలుగా కాదు, లేదు మనకు మోక్షం చాలండి అని అనుకుంటే ఓకే, డెఫినెట్గా మనం లలిత అమ్మవారిని సహస్రనామాలు ఇవి చేసుకోవాలి. లలితా అమ్మవారి గుడి తిరుమేచ్చూరులో ఉంది తమిళనాడులో. ఆ తిరుమేచ్చూరులో మనకి పాయసాన్నాన్ని, తర్వాత స్నిగ్ధౌదన ప్రియ, పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి పాయసానాన్ని అక్కడ వేసేసి ఆ కుండీలో అక్కడ స్నిగ్ధౌదన అంటే ఆవు నెయ్యిని దానిపైన వేసి ఆ యొక్క పాండ్ అంతా కూడా నిండిపోతుంది. అప్పుడు ఆ అమ్మవారి యొక్క ప్రతిబింబం దాంట్లో నుంచి చూస్తే వీళ్ళ దోషాలు పోతాయి. ఇవన్నీ కూడా నవరాత్రుల్లో చేస్తారు. కాబట్టి ఇదంతా అప్పుడే కాకుండా మామూలుగా వెళ్ళి విత్ రోజుల్లో కూడా మనం లలితా సహస్రం అక్కడ చదువుకోవచ్చు, అక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. మరి అందరూ కూడా చిత్తశుద్ధి కావాలి. ఈ రకంగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మం చేసుకోవాలి. అమ్మవారి హృదయం చూస్తుంది. క్రుక్కిడ్ అండ్ కన్నింగ్ ఫెలోస్ని మనుషుల దగ్గరికి రానివారు, అమ్మవారు ఎందుకు రానిస్తుంది? మన లలితా సహస్రాలు చదువుతూ నేను కన్నింగ్ ప్లాన్స్ వేసుకుంటున్నాను అనుకో, నన్ను దగ్గరకు రానిస్తుంది. అమ్మవారు వాక్సిద్ధి ఇస్తుందా అని నాకు సామైపస్తుజిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి. మనం చేసినటువంటి వాక్కులు ఇవన్నీ ఉంటేనే సరస్వతి మన నాలుక మీద కూర్చుంటుంది. కాబట్టి జ్యోతిష్కుడికైనా గురువుకైనా మొట్టమొదట కావాల్సింది మన వాక్సిద్ధి రావాలంటే ప్రేమించే హృదయం కావాలి. కాబట్టి ఇది అన్సెల్ఫిష్ యాటిట్యూడ్తో భక్తులు కూడా ఉండాలి, అప్పుడే సిద్ధిస్తాయి. అలాగే ముఖ్యంగా రావి చెట్టుని వీళ్ళు ఇంట్లో పెంచుకోవాలి. ఆ రావి చెట్టుని చక్కగా ఏ విధంగా అయితే ఉసిరి చెట్టుని, తులసి చెట్టుని మనం పూజ చేస్తామో దాన్ని కుండీలో చేసుకున్న తర్వాత ప్రదక్షిణాలు చేస్తూ, అలాగే శ్రీపాద వల్లభుడిని దర్శిస్తూ పిఠాపురం వెళ్ళొచ్చు. వారం రోజులు ఫ్రీగా భోజనాలు పెడతారండి అక్కడ. దర్శనం రూమ్తో సహా ఫ్రీ. అక్కడ వెళ్ళేసి అక్కడ ఉండి దర్శనం చేసుకుని వచ్చినట్లయితే సరిపోతుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.